ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26వ వచనం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనయు శాపమును పెట్టుచున్నాను. ప్రార్థించుదాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, లెంటులోని 17వ రోజు శిలువ శ్రమ ధ్యానంలో మేము నీ సన్నిధానంలో చేరి ఉన్నాం. కీర్తించి ఆరాధించాము. నీ ప్రిబిడలకు ఇచ్చిన ఆసక్తిని బట్టి స్తోత్రాలు. నీ దివ్యమైన వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈ వాక్యం ద్వారా ప్రభా మేము సరైనది మా జీవితంలో ఎంచుకొని నీకు విధేయులు మగినట్లుగాను మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళను, చదవబడిన వాక్యమును బట్టి జీవము మరణము అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. మరి లెంటు ప్రారంభం నుంచి ఒక్కొక్క వారము ఒక్కొక్క అంశం మీద మనం ధ్యానం చేస్తూ వచ్చాము. మొదటి వారము శోధన, రెండవ వారము పాపము, మూడవ వారము పశ్చాత్తాపము, ఈ వారము 2 అనేటువంటి అంశం మీద, ప్రతిదీ 2 అనేటువంటి అంశం మీద మరి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు 2 అంశాలు: జీవము, మరణం. ఈ మాట మరి ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చాలా చక్కగా మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశ కాండము 2వ మారు ఇవ్వబడినటువంటి గ్రంథంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అనగా ఇశ్రాయేలీల ఐగుప్తు చెర నుంచి బయలుదేరినటువంటి వారు ఆ తరము గతించింది, వారి పిల్లల తరానికి ఇవ్వబడినటువంటి ద్వితీయోపదేశ కాండం. అంటే అక్కడి నుంచి బయలుదేరినటువంటి వారు, ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి వారు చాలామంది మృతి నొంది ఉన్నారు. ఇక వారి పిల్లలు కనాను దేశంలో ప్రవేశించబోతున్న ఆ కాలమప్పుడు ఇవ్వబడినటువంటి 2వసారి ఇవ్వబడిన గ్రంథం, ఆ కాండము ద్వితీయోపదేశ కాండం. అయితే దీనిలో ఎక్కువసార్లు ఉపయోగించబడిన ఒక పదము ద్వితీయోపదేశ కాండంలో 31 టైమ్స్ ఒక పదం ఉపయోగించబడింది. హీబ్రూ వర్డ్ బహార్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు. అంటే టు చూజ్ ఆర్ టు సెలెక్ట్. నువ్వు ఏర్పరచుకో ఒకటి ఏదైనా, లేదా ఏదో ఒకటి నువ్వు సరిగా ఎంపిక చేసుకో, టు చూజ్. ఈ మాట ద్వితీయోపదేశ కాండంలో 31 సార్లు ఉంది. అది ఏదైనా కూడా దేవుడు ఎంచుకోవటం కానీ, లేదా మానవుడు ఎంచుకున్న విధానం కానీ, దేవుడు ఎంచుకున్న సంగతులు కానీ, మానవుడు ఎంచుకోదగిన సంగతులు కానీ, దరిదాపుగా 31 సార్లు ఇది రాయబడి ఉంది. ఎందుకంటే వారు కనాను దేశం లోపలికి వెళ్ళబోతున్న కాలము దగ్గర పడింది కాబట్టి సరైనది ఎంచుకోండి అని దేవుడు జ్ఞాపకం చేశాడు. అయితే జ్ఞాపకం చేస్తూ సరైనది ఎంచుకోండి అని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇక్కడ వాడినటువంటి 2 పదాలు, ఒబీడియన్స్ అండ్ డిసొబీడియన్స్ అనేటువంటి పదాలు ఎక్కువ ఉపయోగించారు. మీరు ద్వితీయోపదేశ కాండం అంతా కూడా ఎక్కువ ఆ పదాలు కనిపిస్తుంటాయి. విధేయత, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినాలని, నీ దేవుడైన యెహోవా మాట గైకొనాలని చాలాసార్లు చెప్పటం మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇలా ఉంటుంది: ఇశ్రాయేలు వినుము, నీ దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోను కదా నీ దేవుడని యెహోవాను ప్రేమింపాలని తెలియజేస్తూ 3వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు నీ పితరులైన దేవుడు యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా వృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోను. దేవుని మాట విని విధేయత చూపాలని
దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇదే విధానంలో 27వ అధ్యాయము, 28వ అధ్యాయము, 29వ అధ్యాయం ప్రారంభంలోనే ఉంటాయి, మొదటి వచనాల్లోనే. అలాగే 30వ అధ్యాయము 19వ వచనంలో కూడా రాయబడి ఉంది. చూడండి, 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశంలో నీ మీద సాక్షులుగా. ఏం పెట్టాడంటే దేవుడు? జీవాన్ని మరణాన్ని రెండిటిని దేవుడు ఉంచి, మీరు దేనికి విధేయులు అవుతారో తెలుసుకోండి. జీవమునకు విధేయులు అవుతారో, మరణం అనే అంశాన్ని ఎంచుకొని దానిలో పడి అవిధేయులుగా మారతారో మీ ముందర ఉంచుతున్నాను, ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి అని దేవుడు పలుమార్లు జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలుకి ఈ విషయాలను తెలియజేశాడు. అయితే శాపము పలికేటువంటి కొండ, ఆశీర్వచనాలు పలికేటువంటి కొండలను కూడా తెలిపాడు అక్కడే. మీరు 27వ అధ్యాయం, 28వ అధ్యాయం అంతా చూస్తాం. ఇశ్రాయేలులో 12 గోత్రాల వారు, 6 గోత్రాల వారు గెరిజిము కొండ మీదకి వెళ్ళాలి. మిగిలిన 6 గోత్రాల వారు ఏబాలు కొండ మీదకి వెళ్ళి గెరిజిము కొండ మీద ఆశీర్వాదాలు పలుకుతున్నప్పుడు ఏబాలు కొండ మీద శాపవచనాలు పలకాలి. ఏది కావాలో కోరుకోవాలి. ఈ రెండింటి మధ్య అగాధం ఉంది. ఏబాలు కొండకి గెరిజిము కొండకి మధ్య పెద్ద అగాధం ఉంది. ఏబాలు కొండ షెకెము వైపు ఉంటుంది. గెరిజిము కొండ మరి దాని మీద నిలబడినటువంటి వారు ఆశీర్వచనాలు పలుకుతున్నప్పుడు ఏది కావాలి, దేనికి విధేయులు అవుతారు? చూడండి, 27వ అధ్యాయము 12వ వచనం నుంచి 11 నుంచి చదువుతాం. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను వచ్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజిము కొండ మీద. దీవెనలు పలికే వాళ్ళు ఎక్కడ ఉండాలంట? గెరిజిము కొండ మీద. తర్వాత రూబేను, గాదు, ఆషేరు, జెబులోను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములు పలుకుటకై ఏబాలు కొండ మీద. అప్పుడు లేవీలు ప్రారంభం చేస్తారు. లేవీలు యాజక కుటుంబానికి దైవిక పరిచర్యకు సంబంధించినటువంటి వారు, దేవాలయ పరిచర్య చేసేటువంటి వారు ప్రారంభిస్తారు. 15వ వచనం నుంచి శాపాలు చెప్పుకుంటూ వచ్చాడు. 15 నుంచి 26 వచనం వరకు అంతా కూడా శాపాలు చూస్తాం. 28వ అధ్యాయం మొదటి నుంచి 14 వచనం వరకు దీవెనలన్నీ కూడా చెప్పడం మనం చూస్తాం. ప్రియులరా, మరి జీవము మరణము రెండు మన మధ్య దేవుడు ఉంచి ఉన్నాడు. ఈ మాటలు ద్వితీయోపదేశకాండంలో పలుమార్లు రాశాడు. ఈ మాటలు రాసేటప్పుడే దానికి తోడు దేవుడు పలికించిన మాట, దేనికి విధేయులవుతారో, దేనిని ఎంచుకుంటారో, దేనిని మీరు చూజ్ చేసుకుంటారో అది మీ ఎదుట ఉంచి ఉన్నాను. చాలాసార్లు మన గుండె, మన మనసాక్షి ఇలాగ పనిచేస్తూ ఉంటుంది. ఏది తెలుసుకోవాలో ఏమీ అర్థము కావటం లేదు కదా. ఏది రైటో రాంగో తెలియట్లేదు. ఒకవేళ తెలిసినా ఏది చూజ్ చేసుకోవాలో తెలియట్లేదు. షాపింగ్కి వెళ్తే అన్నీ బాగుంటాయి కదా, ఏది చూజ్ చేసుకోవాలో అర్థం కాదు. ఇది షాపింగ్. జీవితంలో కొన్ని అంశాలు ఓకే, కానీ దేవుడు మన ముందుంచిన అంశం, దీని విషయంలో సరిగా తెలుసుకోవాలి. లోకమందు నువ్వు ఏ విషయాల్లోనైనా తేల్చుకోకపోయినా, ఏ విషయాలను సరిగా ఎంచుకోకపోయినా, దేవుడు మన ముందుంచినటువంటి ఆజ్ఞాపూరితమైన అంశాలు ఇవి. ఇది విధేయతకు సంబంధించినటువంటి అంశాలు. వాటిని నువ్వు తప్పకుండా తేల్చుకోవాల్సిందే. మనము జీవాన్ని ఎంచుకొని అవిధేయత మార్గంలో ప్రయాణం చేస్తే అది సరైనది కాదు. పోనీ మరణాన్ని మరి ఎంచుకొని దాని మార్గంలో ప్రయాణం చేసినా కూడా సరైనది కాదు. దేవుడు ఇశ్రాయేలుకు జ్ఞాపకం చేశాడు, మీ ఎదుట ఈ రెండింటి నుంచి ఉన్నాను. వాటిని చెప్పేటప్పుడు పదజాలాలు మీరు గమనించారు లేదు? జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము, దీవెనయు, శాపము, వీన్నిటిని ప్రభు అక్కడ పలికిస్తున్నట్లు మనము జ్ఞాపకం చేసుకుంటాం.
ఇశ్రాయేలీయులు యోధావారు బబులోను చెరకు వెళ్ళేటప్పుడు కూడా ఇర్మియా ద్వారా దేవుడు పలికించిన మాట ఇదే. ఆనాడు సిద్కియా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుని యొద్ద విచారణ చేయమని అడిగాడు. ఓ ఇర్మియా, నువ్వు దేవుని యొద్ద విచారణ చేయి. ఈ బబులోను రాజ్యం మీద మనం గెలుస్తామో గెలమో, మన ఆయుధాలు సరిపోతాయో లేవో, మన సైన్యం సరిపోతుందో లేదో, మరొకసారి దేవుని యొద్ద విచారణ చెయ్యని ఇర్మియాను బలవంతం చేసినప్పుడు ఇర్మియా దేవుని మాట యోధా వారికి, ఇశ్రాయేల్ వారికి తెలియజేస్తున్నాడు. ఇదిగో మీ ఎదుట జీవమును మరణమును ఉంచి ఉన్నాను, ఏం కావాలో తెలుసుకోండి. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతాం. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని. ఈ ప్రజలతో నీ విట్లనము యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట. ఎవరు ఈ మాట చెబుతుంది? ఇర్మియా సిద్కియాకు చెప్తున్నాడు. 21వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును, యాజకుడు మయాసేయ కుమారుడైన జఫన్యాను పిలిపించి ఇలాగున మరి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేయుచున్నాడు. అతడు మన ఎదుటి నుండి వెళ్ళిపోనట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటిని చూపి మనకు తోడై ఉన్నాడో లేదో దయచేసి మా నిమిత్తం యెహోవా చేత నీవు విచారింపమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని. ఇర్మియా యెహోవా యొద్ద విచారణ చేశాడు. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇర్మియాతో చెప్పిన మాట. దేవునికి విధేయులవుతున్నప్పుడు, దేవునికి మాటకు లోబడినప్పుడు, దేవుని మాటను గైకొని ఆయన మార్గంలో ప్రయాణించినప్పుడు తప్పకుండా మరణ మార్గం నుంచి తప్పించబడి జీవ మార్గానికి ప్రయాణం చేయబడతారు. అది ఇర్మియా సిద్కియా చేయించినటువంటి విచారణ బట్టి చెప్పినటువంటి మాట. మీరు జీవ మార్గాన్ని ఎంచుకోండి. ఎందుకని ఇశ్రాయేల్ ప్రజలు బబులోను చెరకు వెళ్ళాల్సి వచ్చింది? యోధా ప్రజలు బబులోను చెరకు ఎందుకు వెళ్ళారు? వారు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఎందుకు మగ్గారు అంటే, దేవుడు చాలాసార్లు ప్రవక్తల ద్వారా చెప్పించాడు, మరి యాజకుల ద్వారా చెప్పించాడు. ఈ 2 మార్గాలు చెప్పించాడు. మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారు, విగ్రహారాధన మార్గంలో వెళ్తున్నారు, మీరు అవిధేయత మార్గంలో వెళ్తున్నారు, మీ హృదయాలను మార్చుకోండి అని దేవుడు చాలాసార్లు చెప్పించాడు. ఆ మార్గమే సరైందని ఎన్నుకొని వెళ్ళిపోయారు. అందుకే దేవుడు చాలామందిని మరి వారి మరణానికి వారిని అప్పగించాడు. కొంతమంది బబులోను చెరకు వెళ్ళటానికి ప్రభు ఆమోదించాడు. మనం అనుకుంటాం కానీ ఇదేదో శారీరక మరణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడేమో అనుకుంటాం కానీ ఇది శారీరక మరణమే కాకుండా ఇది ఆధ్యాత్మిక మరణం కూడా. ఆనాడు దేవుడు ఆదాముతో చెప్పినది కూడా అది. ఇది నువ్వు తిను దినమున నిశ్చయముగా. దేవుడు ఏదైనా తోటలో 2 ఉంచాడు కదా, అన్నీ ఉంచాడు ప్రభు. వారు తినదగినవి ఉంచాడు, వారు తినకూడనివి కూడా ప్రభు ఉంచాడు. వారు తీసుకోవాల్సినవి ఉంచాడు, వారు తీసుకోనకూడనివి కూడా ప్రభు ఉంచాడు. వాటి విషయం కూడా 2 విషయాలు ప్రభు తెలియజేశాడు. వాటిని నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు అని చెప్పాడు. కానీ ఆదాము భౌతికంగా చావలేదు. ఏమైపోయింది? ఆధ్యాత్మిక మరణాన్ని లోకంలో తీసుకొచ్చాడు ఆదాము. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన ఎదుట ఉంచాడు. ఇదేదో భౌతిక మరణం అనుకోవచ్చాము. భౌతిక సంబంధమైన అంశాలే కాక ఇది ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ప్రభు దీన్ని మన జీవితాల్లో అనుమతించాడు. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత యెహోషువ మరి ప్రజలందరినీ కూడా ఏబాలు కొండ మీదకి, గిరిజిము కొండ మీదకి తీసుకెళ్ళాడు. అందరిని తీసుకెళ్ళి అక్కడ కొందరిని గెరిజిము కొండ మీద, కొందరిని ఏబాలు కొండ మీద ఉంచి యెహోషువ మరల ఈ మాటలు పలికిస్తున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 33వ వచనంలో యెహోషువ అదే మోషే ధర్మశాస్త్రాన్ని ప్రజలకు చెప్పించి వినిపిస్తూ వారి చేత ఈ మాటలను పలికిస్తున్నట్లు మనం చూస్తాం. 33వ వచనం, 8వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు, యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 33. అప్పుడు ఇశ్రాయేలులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వం ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశులేమి, వారిలో పుట్టిన వారేమి
ఇశ్రాయేలు అందరూ వారి పెద్దలను, వారి నాయకులను, వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందస్సమును మోయు యాజకులైన లేవీయులు ముందర ఆ మందస్సం ఈ వైపున ఆ వైపు నిలిచి వాళ్ళు సగం మంది ఎక్కడికి వెళ్ళాలంటే సగం మంది, మరి సగం మంది ఏబాలు కొండ మీద ఎదుట నిలువగా యెహోషువ ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించాను. ఏ వచనాలు? దేవుడు దాన్ని కొనసాగిస్తున్నాడు. చూడండి, మోషే కాలమందు ఇశ్రాయేలులో ఐగుప్తు ప్రారంభంలో వాటిని తెలియజేశాడు. అలాగే మోషే జీవితం ముగింపులో కూడా వారు కనాను దేశ ప్రవేశ ప్రారంభంలో కూడా దేవుడు మోషే ద్వారా ద్వితీయోపదేశకాండం ఆ గ్రంథమునిచ్చి అనేక మార్లు తెలియజేశాడు. వారు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత కూడా యెహోషువ ద్వారా దీవెన వచన శాప వచనాన్ని ఏబాలు కొండ మీద గెరిజీము కొండ మీద పలికించాడు. అయినను ఈ ప్రజలు మాట విననొల్ల రైది. ఎక్కువ ఈ మాట మీరు ధర్మశాస్త్రంలో చూస్తుంటారు. వీరు నా మాటకు అవిధేయులైరి, వీరు నా మాట విననొల్లని ప్రజలైరి, వారైరి అనే మాటలు మనం ధర్మశాస్త్రం చాలాసార్లు చూస్తాం. కాబట్టి జీవాన్ని ఎంచుకుంటే అది మన జీవితాలకు మంచి మార్గమును అనుగ్రహిస్తుంది. మరణమును ఎంచుకుంటే ఆ మార్గము అది నరకానికి దారితీస్తుంది అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దీనిని పాత నిబంధనకి పరిమితం చేసామా? ఇది పాత నిబంధనకు పరిమితమైనటువంటి భాష కాదు. పాత నిబంధన ప్రజలకి పరిమితమైనటువంటి పదజాలాలు కాదు. ఇది నూతన నిబంధన కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. మీరు యోహాను సువార్త 5వ అధ్యాయం చూస్తే యేసు ప్రభు వారు సేమ్ ఇవే మాటలను నూతన నిబంధనలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన మాట వినినటువంటి వారు జీవమును సంపాదించుకుంటారని, ఆయన మాట విననటువంటి వారు మరణమును సంపాదించుకుంటారని యేసు ప్రభు వారు యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనంలో ఆయన ఈ మాటలు జ్ఞాపకం చేశాడు. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య ఎవరంట? దేవుని మాటను వినువారు, విధేయులైనటువంటి వారు, ఆ నిత్య జీవం గలవారు. వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా. దేవుని మాట విన్నటువంటి వారు జీవ మార్గంలోకి వెళుతున్నారు. వారు మరణ మార్గాన్ని, తీర్పు మార్గాన్ని తప్పించుకుంటున్నారు. జీవ మార్గంలోకి వారు దాటి వెళ్ళిపోయి ఉన్నారు. సో యేసుప్రభు వారు కూడా నూతన నిబంధనలు దీన్ని మాట్లాడుతున్నారు, దీన్ని ప్రస్తావిస్తున్నారు. మన శాపాలు పాత నిబంధనకి పరిమితం చేసుకుంటామేమో, లేకపోతే ఆశీర్వచనాలు నూతన నిబంధనకి పరిమితం చేస్తామేమో. ఇది కృపాకాలము, ఇది దేవుడు దీవించు కాలమని అనుకుంటూ కృపను మాత్రమే స్మరిస్తూ దేవునికి అవిధేయతపు జీవితాన్ని లెక్కించకుండా, దేవుణ్ణి విడిచి తిరుగుతున్న మార్గాన్ని లెక్కించకుండా కేవలం ఆశీర్వచన మార్గాన్ని మాత్రమే ఆలోచనలో పెట్టుకొని అవిధేయ మార్గంలో ప్రయాణం చేస్తున్నామేమో. నేడు చాలా సంఘాల్లో చూడండి, నిద్ర లేచిన దగ్గర నుంచి ఆశీర్వాదం. అవునా? ఆ మనిషి తప్పు చేసినా కూడా ఆ మనిషిని ఏమని చెప్పాలి? పాస్టర్ గారు నిజం చెప్పండి, మేమేం చెప్పాలి? కొన్నిసార్లు మేము ఆ వ్యక్తి దీవించబడకపోయినా కూడా ఏం చెప్పాల్సి వస్తుంది? అంటే దేవుణ్ణి కేవలము దీవెనలు మాత్రమే కోరుతున్నాం, కానీ ఆ దీవెనకు సంబంధించిన ఒబీడియన్స్ మన దగ్గర లేదు. అతి విధేయత మన జీవితాల్లో కనబడటలేదు. పాత నిబంధన కాలం అంతా ప్రజలు అవిధేయత చూపించి దేవుడు మమ్మల్ని దీవించాలి దీవించాలి దీవించాలంటే ప్రభు చెప్తూనే ఉన్నాడు ముందుటి నుంచి, మీరు దీవించబడాలంటే మీరు ఈ మార్గాన్ని ప్రయాణం చేయాలి అని. మీరు 27వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 27, 28 అధ్యాయాలు ఇప్పుడు తీయొద్దు, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. అక్కడ దేవుని ఎంపికలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి మానవుని ముందు పెట్టినటువంటి ఆ 2 అంశాల్లో మానవుడు మరి శాప మార్గాన్ని ఎంచుకుంటే ఏ రీతిగా మానవుడు భౌతికంగా పతనమవుతాడు రాసుకుంటూ వచ్చాడు.
ఒకవేళ మానవుడు ఆశీర్వాద మార్గాన్ని ఎంచుకుంటే భౌతికంగాను ఆశీర్వాదంగాను మానవుడు ఏ రీతిగా ఆధ్యాత్మికంగాను అభివృద్ధి చెందుతాడో దేవుని వాక్యం రాయబడింది. సో 2 మార్గాలు దేవుడు మన మధ్య ఉంచాడు. ఏ మార్గాన్ని ఎంచుకుంటాం? జీవ మార్గాలు మన మధ్య ఉన్నాయి. పౌలు రోమపత్రికలో చాలా చక్కగా తెలియజేశాడు. ఇది యేసుక్రీస్తే చెప్పి ఆపివేయలేదు. రోమపత్రికలో పౌలు కూడా చెప్పాడు, నా ఎదుట మంచి ఉంది, నా ఎదుట చెడు కూడా ఉంది. నాకు చెడు చెయ్యాలని లేదు కానీ నేను చెడునే చేస్తున్నాను. నాకు మంచి చెయ్యాలని ఎంతో ఉంది కానీ మంచి మాత్రం చేయలేకపోతాను. 2 ఉన్నాయి మన దగ్గర. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుదాం. కావున ఇకను దాన్ని చెయ్యునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు, నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతుంది కానీ జీవ మార్గాన ప్రయాణించాలనిపిస్తుంది, దేవుని మార్గాన్ని ఎంచుకోవాలనిపిస్తుంది కానీ మంచే చేయాలనిపిస్తుంది కానీ మంచి మాత్రం చేయలేకపోతున్నా. కింద వచ్చిన నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసినలా దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇక నేను ఇప్పుడు మనలో తెలియకుండా కూడా చెడు మార్గంలో వెళ్ళిపోతుంటాం. తెలియకుండా కూడా దేవుని మార్గాన్ని విడిచి వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు తెలియకుండా కూడా వెళుతున్నామంటే ఏముంది పని చేస్తుంది మన యందు? పౌలు చెప్తున్నాడు, పాపం నా యందు పని చేస్తుంది, అవిధేయత నా యందు పని చేస్తుంది, దేవుని మార్గాన్ని తప్పిన జీవితం నా యందు పని చేస్తుందని పౌలు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. సో పాత నిబంధన వరకే పరిమితమైన భాష కాదు ఇది. యేసు ప్రభు వారు మాట్లాడాడు, పత్రికలో పౌలు మాట్లాడాడు. మరి మన జీవితాలు నేడు పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం, కృపాకాలంలో. నేడు జీవము, మరణము, శాపము, ఆశీర్వచనం మన యందు ఉంచబడింది. పాత నిబంధన ప్రజలకైనా పరిమితం కాదు, మనకు కూడా పరిమితమైంది. మన యందు కూడా దేవుడు ఉంచి ఉన్నాడు. నీవు ఏది సెలెక్ట్ చేసుకుంటావు, ఏది చూజ్ చేసుకుంటావు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంచుకున్నటువంటిది, ఆయనే మనకి మహా మార్గం కదా. అందుకని ఆయన ఈ లోకమందు ఎంచుకున్నది తండ్రి యందు విధేయత చూపుటయే. అందుకని నేను ఈ మాటలు చెప్పేటప్పుడు ద్వితీయోపదేశకాండం జీవ మరణాలు మాట్లాడేటప్పుడు ఒబీడియన్స్, డిసొబీడియన్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి ఈ 2 కూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమందు ఆయన రిక్తునిగాను దాసునిగాను లోకానికి వచ్చి ఆయన తండ్రి అయిన దేవునికి విధేయత పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు ఈ మాటలను జ్ఞాపకం చేశాడు. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత విధేయత చూపించి ఉన్నాడో తెలియజేస్తున్నాడు. 2:8 వచనం, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏం చూపాడు ప్రభు అయిన క్రీస్తు? విధేయత చూపించాడు. తండ్రి మాటను తీసివేయలేదు. గెత్సేమనే తోటలో ఆయన ప్రభువుని వేడుకున్నా, నీ చిత్తమైతే గిన నా ఎదురు నుంచి తొలగించమన్నాడు. కానీ అయినను నీ చిత్తమే నెరవేరాలని, నీ చిత్తమే సిద్ధించాలని. మరి ప్రధాన యాజక ప్రార్థన 17వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా ప్రభు చెప్పినటువంటి మాట, నీ చిత్తమే నా యందు నెరవేరాలని ప్రభు ప్రధాన యాజక ప్రార్థనలో కూడా అదే చేస్తాడు అని ఎంతగా విధేయత చూపించినటువంటి వాడయ్యాడు కదా. కాబట్టి ప్రియులరా, ఈరోజు జీవ మరణాల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనం ఏది మన జీవితాలు ఎంచుకున్నాం, ఏది మన జీవితాలు విడిచిపెట్టగలుగుతాం? ఎంచుకున్నది ఒకటి, ప్రయాణం చేసేది ఇంకోటి కాకూడదు. ఎంచుకున్నది ఒకటి, జీవించేది ఇంకోటి కాకూడదు. ఎంచుకున్నది ఒకటి, అవిధేయత ఇంకోటి కాకూడదు. ఏది ఎంచుకున్నామో అది మన జీవితంలో అది నెరవేరుదై ఉండాలి. జీవం ఎంచుకొని మరణ మార్గాన్ని ప్రయాణం చేయరాదు. అలాగని మరణం ఎంచుకొని మరణ మార్గమును కూడా ప్రయాణం చేయరాదు. ప్రభు మన యందు తప్పకుండా ప్రభు మనకు ఆజ్ఞ విధించాడు. మీరు కాస్త ఆగి ఆలోచించాలి.
ప్రభు జీవ మరణాలు మన యందు ఉంచాడు. ఛాయిస్ ఎవరిది? ఎవరిదండి? మనదే. ఇది నిజం, మీరు చెప్పింది వాస్తవం. సెలెక్ట్ చేసుకోవాల్సింది కూడా మనదే. కానీ ఇందుట్లో ప్రభు ఇంకొక బౌండరీని కూడా పెట్టాడు. మీరు ఆదాము చూడండి, నీవు ఆ పండ్లను తినకూడదు. 2 పండ్లు పెట్టాడు, అవునా? మంచి చెడు వృక్ష ఫలాలను పెట్టాడు, వారు తినదగినవి కూడా పెట్టాడు. రెండిటిని వారి ముందు ఉంచాడు. కానీ ఛాయిస్ వారి ముందు ఉంది. కానీ ప్రభు దానిలో కూడా ఒక కమాండ్మెంట్ ఇచ్చేసాడు, ఆజ్ఞ ఇచ్చాడు. మీరు వీటిని తినకూడదు, వీటిని తినమని నిశ్చయముగా. అంటే ఇప్పుడు మన ముందర మనం సెలెక్ట్ చేసుకోవటానికి 2 పాయింట్లు ఉందని మనం ఒక మార్గాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రయాణం చేయటానికి లేదు. దానిలో కూడా ప్రభు మనకు ఆజ్ఞయించి ఉన్నాడు, జీవ మార్గము నీవు ఎంచుకొనవలసి ఉంది. కాబట్టి శిలువ ధ్యానములో ఉన్నటువంటి మనము కేవలం శిలువ ధ్యానాలు మన జీవితాల ఆచారాలు కావు. కేవలం శిలువ ధ్యానాలు ఇది మన జీవితాల్లో ఏదో వాడుక చూపునైనది కాకుండా ఇది మన జీవితానికి, జీవ మార్గానికి కారణం అవ్వాలి. ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ఎక్కటానికి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి ఈ శిలువ ధ్యానాలు మన యందు బాహాటంగా పనిచేయగలగాలి. సో దేవుడు ఇదని మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు విధేయత చూపించి మనందరికీ జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ జీవంలో ప్రభు ఉండమని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు చెప్పినటువంటి మాట, నేను జీవాహారమును కదా. మనకి యోహాను సువార్త 14 చూస్తాను, నేనే మార్గాన్ని తీయకుండా చెప్పండి, మార్గాన్ని, సత్యమును, జీవము. కాబట్టి ఆయనే మనకి మార్గం, ఆయనే మన సత్యము, ఆయనే మన జీవంగా ఉంచి ఆయన జీవ మార్గంలో మనం తప్పకుండా ప్రయాణం చేసి అది మాత్రం మన జీవితంలో సెలెక్ట్ చేసుకోవాలి. మనం చూజ్ చేసుకోవాల్సిన అంశం జీవమే. కాబట్టి అటు జీవ మార్గాన్ని ఎంచుకొని ఈ శిలువ ధ్యానాల్లో ఆధ్యాత్మికంగా మనం పయనించుదాం. అటు కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావాలను గాక. ఆమేన్. నీ సమాధాన